నువ్వు ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే, ఈ చిల్లర చేష్టలు మానుకుంటే నీ పార్టీ కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులైనా సరే కొంచెం నమ్మే పరిస్థితి ఉంటుంది, నిన్ను నమ్మే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదే పోకడైతే ఎవరు నమ్మే పరిస్థితి నీకు ఉండదు. ఎందుకంటే ఎవరిని దగ్గర రాకుండా నువ్వు టోటల్గా మట్టి, లిక్కర్, గుట్కా దగ్గర నుంచి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారం వాళ్ళు దొరుకునే మట్టి దగ్గర నుంచి కూడా నీ 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 యొక్క బినామీలే కొత్త కొత్త టిప్పర్లు తీసుకొచ్చేసేసి ఎవడు రాకుండా బెదిరించి చేస్తూ ఉన్నారు. ఎవరు తిరిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి మా మీద రంకెలేసి మేమేదో చేసినామని నేను గతంలో కూడా చెప్పినాను. నువ్వు గతంలో నువ్వు మీడియా ముందు చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడినావు. నాకు అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని ఏదో మాట్లాడినావు. మీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు. నీ చిల్లర రాజకీయాల్లో నువ్వు చేసే దోపిడీ కానీ, నువ్వు చేసే దందాలు కానీ, నీ ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టి నువ్వు చేసే అక్రమాలు కానీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని నీ ప్రైవేట్ సైన్యం చేత చేసే దౌర్జన్యాలు పక్కన పెట్టి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు. నువ్వు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయావు. 3వసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. నువ్వు డెవలప్మెంట్ చేయి, డెవలప్మెంట్లో పోటీ పడు. నువ్వు గణాంకాలతోటి నువ్వు చేసిన పనుల మీద ఆన్ రికార్డు తీసుకొని బహిరంగ చర్చకి ఎప్పుడైనా నేను సిద్ధమే. నీకు ఇంకా టైం ఇస్తున్నావు. ఇంకా నీకు టైం ఉంది. ఇంకో 2 సంవత్సరాలు నువ్వు తీసుకురా. నేను 3000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి గ్రాంట్ రూపంలో నేను తీసుకొచ్చాను. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది. మానుకో, నిజాయితీగా రాజకీయం చేయి. నీకు అవకాశం ఇచ్చారు. నువ్వేదో పెద్దగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ రెడ్డి స్థాయి నీది కాదు. నువ్వు నియోజకవర్గ స్థాయిలో నువ్వు చంద్రబాబు నాయుడికి నువ్వు గ్రాంట్లు తీసుకొచ్చి డెవలప్ చేస్తే మంచిది. కానీ మా మీద ఏదో ఒక ఉన్నయి లేని ప్రచారం చేసి మా మీద ఏదో బురదేసేసి నువ్వు రాజకీయం చేయాలనుకుంటే అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా బ్రహ్మారెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఒక్కటే చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి. ప్రజలకు మతి మెరుపు ఎక్కువ అనుకుంటున్నాడు రామకృష్ణారెడ్డి. నీ అరాచకాలు, అక్రమాలు, నీ దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఈ నియోజకవర్గంలో ప్రజలు మర్చిపోలేదు, మర్చిపోరు. నిద్దట్లో లేచినా అవే కనపడతా ఉంటాయి. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్నీ చూసిన వ్యక్తిని. ప్రతి ఒక్కడు ఇప్పుడే ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయినట్టుకి మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? 4 సార్లు శాసనసభ్యుడు, 4 సార్లు శాసనసభ్యుడు అని చెప్పి జబ్బలు జరుచుకోవటం కాదు. నువ్వు శాసనసభ్యుడు అయితే ఈ ప్రజలకు ఏం ఒరిగిందో నువ్వు చెప్పాలి. నువ్వు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నావు, నీ తమ్ముడు ఎన్ని వేల కోట్లు పోగు చేసుకున్నాడు అనేది కాదు. ఈ ప్రజల కోసం నువ్వేం చేసావు? ఓట్లేసిన ప్రజల కోసం ఆ ధైర్యం నీకుందా? ఈరోజు గుండె మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తులో వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. అసలు వరికపూడిసెల ప్రాజెక్ట్ ఏంటి, ఎన్ని వేల ఎకరాలు బారుతాయి, ఎన్ని పర్మిషన్లు కావాలని నీకు తెలుసా?
పర్మిషన్లు ఆ రోజే తెచ్చాడంట ఆయన. ఎక్కడ పర్మిషన్లు తెచ్చావు? ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి వచ్చింది. మేము వచ్చిన తర్వాత 14,70,00,000 మళ్ళీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి మనం ఇచ్చిన భూమిలో డబ్బులు కట్టాల్సి వస్తే మేము వచ్చినా కట్టించాం. ఇప్పటికీ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాలి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాలి. కనీస జ్ఞానం లేకుండా ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక నా మీద దాడి అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే మగతనం మాట్లాడతాగా నేను ఒక్కడిని సెంటర్లో నిలబడతా, చేయేసి వెనక్కి